హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజు మా వారికి ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి. జీడిపప్పు, బాదం, గసగసాలు, పిస్తా, ఖర్జూరం, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వీటిని ముందు జీడిపప్పుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అదేవిధంగా బాదాన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. పిస్తాని ఓపెన్ చేసుకోవాలి. ఈ ఖర్జూరాన్ని సీడ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్తానండి. ఓకేనండి. జీడిపప్పు, బాదం, పిస్తా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే ఖర్జూరాన్ని పిక్కలు లేకుండా తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఖర్జూరం మనం ఏం చేయాలంటే దీన్ని మిక్సీలోకి వేసుకుందామండి. మిక్సీలోకి వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. ఓకేనా. స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు దాంట్లోకి 2 స్పూన్స్ గసగసాలు వేసుకుంటున్నాను. పచ్చివాసన ఈ వరకు వేపుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చివాసన వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా బౌల్లోకి వేసుకుంటున్నాను. అది పెట్టుకొని అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి బాదం, పిస్తా, జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకుంటున్నాను. ఇవన్నీ సిమ్లో వేగాలండి. పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. వీటిని కూడా మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఇంకొక స్పూన్ ఆయిల్ కాదండి, సారీ, నెయ్యి యాడ్ చేసుకొని ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి మిక్సీలో ఖర్జూరం, అది వేస్తున్నానండి. ఖర్జూరం కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొన్ని సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత అండి, ఇందాక ఇవన్నీ వేపు పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టుకొని
2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని గుమ్మడి గింజలు యాడ్ చేస్తానండి. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని ఒకసారి వేపుకోవాలండి. ఇవి కూడా రోజుకి ఒక లడ్డు తింటే చాలండి. ఇది మనకి కాళ్ళకి బలం వస్తుందండి, ఎముకలు గట్టిపడతాయి, విటమిన్స్ బాగా వస్తాయండి దీంట్లోని. చిన్నపిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఇప్పుడు ఏగిపోయింది కదండి, దీంట్లోకి మళ్ళీ ఇవన్నీ వేస్తున్నానండి. ఖర్జూరం అండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ. వేసి ఒక్కసారి మళ్ళీ తిప్పుకుంటున్నాం. అండి ఇప్పుడేమో స్టవ్ బంద్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను ఇదంతా. ఇప్పుడు ఇలా బౌల్లోకి తీసుకున్నాను కదండి, దీన్ని చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందామండి. అంతేకాకుండా మీకు ఇలా డైరెక్ట్గా తినకపోతే కనుక దీన్నే మిక్సీలో వేసుకుని పౌడర్ కింద చేసుకుని ఉండలు కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా డైరెక్ట్గా ఉండలు చేస్తున్నానండి. అది చల్లారిన తర్వాత చేసి చూపిస్తాను. ఓకే అండి. ఈ విధంగా ఉండలు చేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్తో ఉండలు చేసుకున్నాను. అదేవిధంగా కొంచెం మిశ్రమాన్ని పౌడర్ ఆడుకునే ఉండలు కూడా చేసుకుంటామని చెప్పాను కదండి. ఇప్పుడు అలాగే మిగతా మిశ్రాన్ని మిక్సీలో వేసుకుని దాన్ని మిక్సీలో వేసుకుని ఆడి పౌడర్ చేసుకునే విధానం కూడా చూపిస్తానండి. ఓకేనండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మీకు కావాలితే దీంట్లో టేస్ట్ సరిపోలేదనుకుంటే ఇప్పుడు ఈ మిశ్రమంలో చేశాను కదండి, మిక్సీలో ఆడుకున్నాను కదా, దీంట్లో మీకు టేస్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా నువ్వుపప్పు యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ ఆడుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుని ఒకసారి ఇది అయిపోద్దండి, అవ్వపాటు ఉండదు. మీకు ఒకవేళ అవ్వలేదు అనుకుంటే కనుక చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. నూనె అని చెప్పాను ఇందాక, కాదు నెయ్యి అప్లై చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా పెట్టి చూడండి. మీ పిల్లలు తినకపోతే నన్ను అడగండి, ఎవరైనా సరే తింటారు. పిల్లలనే కాదు, ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళు ఎవరైనా తింటారండి. ఇవి అయితే పెద్దవాళ్ళు తింటారు, కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా జీడిపప్పు బాదం డైరెక్ట్గా వేసాం కదా, ఇవి పెద్దవాళ్ళు తింటారు, ఈజీగా ఉంటుందండి. ఇందులో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి. 40 years దాటిన తర్వాత లేడీస్కి మోనోపోజన్ ఉంటుంది కదండి, దానివల్ల కంపల్సరీ డైలీ తినాలి. లేడీస్ కూడా తినాలండి, ఎవరైనా తినొచ్చండి, అందరికీ బలమైన ఫుడ్. జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయిపోయేదండి ఇది. ఈ విధంగా ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చూసారా, ఎంతో ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినాయండి. 2 రకాలుగా చేశానండి. మీకు కనుక ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మీకు ఏ విధంగా వంటలు పెట్టాలో, ఏ విధమైన స్నాక్స్ చేసి పెట్టాలో నన్ను కామెంట్ చేయండి. ఆ టైపు నాకు వస్తే కనుక రాకపోయినా తెలుసుకుని చేస్తానండి. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ మంజు సోల్ మంజరి అఫీషియల్ I9E. ఓకేనండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్. ఈ విధంగా బాక్స్లో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఓకేనండి. బాయ్ బాయ్.